కొట్టించుకోవాలని ఇవన్నీ కానీ మనస్ఫూర్తిగా మీకు తెలియదు నా ఆవేదన. తెలంగాణ విడిపోయినప్పుడు చాలా మంది ఇంకో రాష్ట్రం వస్తే తప్పే, నా తప్ప దళిచు కాదు. కానీ సడన్ గా ఒక నువ్వు ఉంటున్న రాష్ట్రం, నా రాష్ట్రం అనుకున్న చోట నువ్వు ద్వితీయ పౌరుడిగా బతకడం నీకు ఇష్టమా? అలాంటి పరిస్థితులు ఆ టైంలో చాలాసార్లు వచ్చినాయి. మాట్లాడలేదు. ఈ రోజుకి చాలా మంది మాట్లాడుకున్న ఇష్యూస్ మీద. ఇవన్నీ నా భయం ఏంటంటే ఇలా వదిలేస్తే అన్ని మాట్లాడకపోకుండా వెళ్ళిపోతే కంట్రీతో మన ఇంటిగ్రిటీ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అంటే మన హక్కులు మనం కోల్పోతాం. నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను ఇంత నా రాష్ట్రం నాది, నా నేల అనుకుని బతుకు మళ్ళీ నేను పరాయాళ్ళగా ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇంటికి భయపడాలి ఏంటి? నాలుగు అనేక మంది, కోట్లాది మంది మనుషులు, లక్షలాది వాళ్ళు అదే భావంతో ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే వాళ్ళు కొంచెం కొన్నిసార్లు బిక్కుమంటా ఉన్నారు. అంటే ఒకలాంటి హేళన ఏదో కాలేజీల్లో దీంట్లో ఇవ్వని విన్నాను. ఇవన్నీ పాలకులు ఒక తరం చేసిన తప్పులకి ఆ తరం బాధపడకపోవచ్చు, కానీ కింద నా పిల్లలు మన నెక్స్ట్ రాబోయే 2 తరాలు బాధపడతాం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిసోర్సెస్ కానీ ఇందాక వ్యవసాయాన్ని చూస్తూ ఉంటే మన దాదాపు గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం కలుషితం అయిపోతున్నాయి నీళ్లు. ఇందాక దారిలో వస్తే చక్కగా ఉన్నారు, అలా తాగడానికి నీళ్లు లేవు మాకు, కలుషితం అయిపోయి నీళ్లు వస్తున్నాయి. ఇందాక మేము అంతర్వేది వెళ్తా ఉంటే ఆ రొయ్యల చెరువులు తవ్వేస్తే పసుపచ్చ నీళ్లు వస్తున్నాయి. అవి మళ్ళీ మనకి పంట కాలంలోకి వెళ్ళిపోతున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయో. ఇట్లా చూస్తే ఎక్కడ పట్టిన ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, ఇవన్నీ మనకి దెబ్బతినే, వాళ్ళ జీవితాలు దెబ్బతినే పరిస్థితులు ఇవన్నీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు 7 సూత్రాల తాలూకు ఎందుకు పెట్టామని మేము నమ్మేది, మేము ఆచరణలో చేసేది, మేము బలంగా నమ్మేది ఈ సూత్రాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. 2009లో మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఒక పార్టీని అంటే కేవలం అధికారం కోసమే, లేదంటే మీరు వస్తే బాగుంటుంది ఈ థాట్కి నేను ఎందుకు ఈ సిద్ధాంతాలను బతుకుతాను, ఈ సిద్ధాంతాల కోసం నేను పోరాటం చేస్తాను, ఈ సిద్ధాంతాల కోసం నా గెలుపు ఓటమి ఎమ్మెల్యే వస్తారు, అభ్యర్థులు వస్తారు నాకు తెలియదు, కానీ నేను పోరాటం చేయను. ఇది దేశం అంతా మనం తీసుకెళ్తాం. ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. లేదంటే మీకు సహకారం చేసి చాలా వ్యక్తులు మీరు కనుక్కోండి. దయచేసి పార్టీ ఎక్కువ మందిని ఆహ్వానించండి. దానివల్ల మీ నాయకత్వం బలపడుతుంది తప్ప మీ నాయకత్వం బలహీనపడదు. మీరు మనుషుల్ని కలుపుకోకుండా మాదే అనుకుంటే దయచేసి మనందరం బలహీనపడం. మీకు నాకు ఒకటి నా వన్ మోర్ థాట్ షేర్ చేసుకుని, ఆలోచన షేర్ చేసుకునేది ఏంటంటే నాకు గెలుపు ఓట్ల మీద నాకు సంబంధం లేదు. నేను ఎందుకు నమ్ముతాను, నువ్వు పోరాటం బలంగా చేస్తే గెలుపు అనేది మన వెంట నడిచి రావాలి తప్ప, మన ఎదుర్కొని రావాలి తప్ప దాని వెంట పడితే అది ఎప్పటికి రాదు. అది ఒక అందరి ఏముంటుందని ఒక వయాసిస్ లాంటిది, అది ఎప్పటికి రాదు, దొరకదు. అందుకని ఆ నాయకుడు ఇలా చేసేసాడు, ఆ నాయకుడు ఇలా చేసాడు, ఆ నాయకుడు వేరు. ఆ నాయకుడు 100 సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు దాటుకోవడానికి రోడ్డు మీద ఉన్నాను. నాకు ఆ సమస్యలు లేదు. నేను వెళ్ళి కూర్చుంటే ఈరోజు చూడండి, బలమైన టీడీ పార్టీ ఉంది. రాజధాని సమస్య గురించి మాట్లాడడానికి మన దగ్గరికి ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ దగ్గర ఎందుకు వచ్చారు? రావాల్సిన అవసరం వదిలేయచ్చు కదా మనల్ని. ఎందుకంటే మనం పోరాటం చేస్తాం, బాధితుల పక్షాన నిలబడతా ఉన్న ఒక ధైర్యం 26,000 పైచులకు రైతులు తీసుకురానిచ్చింది. మరి పార్లమెంట్ లో మీరు కూర్చోబెట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడలేకపోతే అంతమంది ఎమ్మెల్యేలు మనం ఎందుకు మాట్లాడగలిగే? మన బలం ప్రజల్లోకి వెళ్ళిపోద్ది వీళ్ళు మాట్లాడితే. దయచేసి మన బలాన్ని మీరు మన బలాన్ని గుర్తించిన తర్వాత నేను ఏ స్థాయి పోరాటం ఎందుకు నేను సాధించింది, ఎన్ని సీట్లు నాకు ఎంత నేను సాధించింది ఒకటి చెప్పగలను. ప్రజలకు బలమైన నమ్మకాన్ని, అభిమానాన్ని సాధించగలను. అది నిరంతరం కష్టపడ్డాం. ఒకసారి ఎంత ఇబ్బంది ఉంటుందంటే పలకరించడానికి ఎవరు ఉండరు ఇంట్లో, ఒక్కళ్ళు కనిపించు. ఉదాహరణకి 2 నియోజకవర్గాలు ఓడిపోయినప్పుడు మామూలు ఒంటరితనం అనిపించలే. అంటే ఆ రోజు ఆ క్షణాలు ఎంత బలమైన క్షణాలు అంటే డెస్టినీ మార్చే క్షణాలు. ఆ రోజు నేను చేతులు ఎత్తేయచ్చు, నా వల్ల కాదు అనుకోవచ్చు, లేదంటే ఇంకా బలంగా ముందుకెళ్ళచ్చు. చాయిస్ ఉంటుంది ఒక్క క్షణమే. ఓటమి అప్పుడు డిసైడ్ అయ్యి, ఓటమి విజయం ఉన్నప్పుడు డిసైడ్ అయిపోతుంది. ఓడిపోయింది ఇంకంత అయిపోయింది కదా, అయిపోయింది కదా సార్, ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. సడన్ గా ఎవరో ఒకరు పట్టుకో, చెట్టుని పట్టు, ఒక పక్షి గాలికి విలువ లేదు, చెట్టు పట్టుకోవాలి ఎలా అనుకుంటుందో అలాగే ఓడిపోయి కానీ వెంటనే వాళ్ళతో మంచిగా ఉన్నాం, వీళ్ళతో సరిగ్గా మాట్లాడదాం ఇలా అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చాలా లైన్ అండ్ లెంత్ లోనే మాట్లాడతాను. ఇట్ ఈజ్ ఆన్ అ పాలసీ, ఇట్ ఈజ్ ఆన్ పర్టికులర్ ఐడియాలజీ. సో నాకు ఆ భయాలు లేవు. కొంత
శూన్యం అనుభవించాం ఒక పావు గంట. మీరు చూసారు, అదే రోజు ఈవినింగ్ వచ్చాం, మాట్లాడాం, ఇంకా తర్వాత మళ్ళీ నేను వెనక్కి చూడలే. ఈ రోజున మళ్ళీ మీరు చూస్తే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినట్టుంది కానీ మన కాన్స్టిట్యూన్సీకి దయచేసి ఈ బలాన్ని మనం మీరు వాడండి. మన మహేష్ ఉన్నాడు, మన అమరావతిలో మీకు ఎంత అండగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మనుషులు ఈరోజు ఈ పార్టీకి మారారు, వాళ్ళు జస్ట్ ఒక డెసిషన్ మేకింగ్, వాళ్ళు 2 రోజులు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వెనక వాళ్ళకి ఒక 5 సంవత్సరాల ఆలోచన ఉంటుందేమో. నేను కేవలం డబ్బు ఇవన్నీ చూడండి, వాళ్ళ ఆలోచన ఏదో ఉంటుంది. ఓన్లీ 5 సంవత్సరాలు తిరిగాడు కదా ఒకసారి అర్థం. అలాగే మనం కూడా అంత కష్టపడుతున్నారు, ఏదో ప్రయత్నం చేద్దాం, అది మనం అనిపించుకోండి. అది నేను ఒక్కరిని తిరుగుతాను, నాతో పాటు మీరు కూడా అంతే సమానంగా కష్టపడకపోతే నేను అందరినీ కలవగలను, చేయగలను, కానీ అది క్షేత్రస్థాయిలో అది రిఫ్లెక్ట్ కానప్పుడు నా ప్రయత్నంతో వృధా బూడిదలో పోసిన పని. ఈ రోజు మీరు చూడండి, ఒకరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కార్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంతమంది వస్తున్నారు. అంటే మన మెసేజ్ చెప్పడానికి మనుషులు ఉన్నారు, మన మెసేజ్ వెళ్ళడానికి. అలాగే ఒక పార్టీకి స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు పూనుకొని దాదాపు 3 కోట్ల పైచులకి ఇచ్చారంటే అది కొన్ని వేల కోట్లతో సమానం. ఆ బలం దయచేసి మీరు వాళ్ళు పెట్టుబడి, ఎమోషనల్ పెట్టుబడి. మనకి ఒక నిజమైన ఒక ఉద్యమాన్ని, ఒక బలమైన వ్యవస్థ నడపడానికి ఎక్కువ మనకు డబ్బులు అవసరం లేదు, బలమైన వ్యక్తులు కావాలి. ఆ బలమైన వ్యక్తులు మనకున్నారు. మీరు మీ నాయకత్వంతో వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేయండి, మీరు బలోపేతం కాండి, సమస్యలు మరింత అవగాహన చేసుకుందాం. ఇలాంటి మీటింగ్స్ రెగ్యులర్గా పెట్టుకుందాం, ఎక్కువసార్లు పెట్టుకుందాం, మాట్లాడుతూ అండర్స్టాండ్ ఈచ్ అదర్. లేదంటే సర్టన్ మనోహర్ గారికి మేము అడిగింది కూడా ఏంటంటే సర్టన్ క్యాలెండర్ మనం పార్టీ క్యాలెండర్ ఒకటి డిసైడ్ చేయాలి. అలాగే పార్టీకి ఈ ప్రోగ్రామ్స్ కమిటీని ఒకసారి డిసైడ్ చేయమని, ఎవరైతే ఎక్కువ చేయగలనేది. సో మీ కొంత గైడెన్స్ మీరు కానీ మీకున్న అనుభవం నిజంగా మాకు ఇది ఫ్యూచర్లో చాలా మంచి పకడ్బందీకి వెళ్ళడానికి అవసరం ఎక్కుతుందని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళవలసిన మనస్ఫూర్తి కోరుకోండి. నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మా మాటని చాలా దూరాల నుంచి రకరకాల పదవి వచ్చిన ఎమ్మెల్యే గిరిజులకి, అలాగే మా ఎమ్మెల్యే రాయ ప్రసాద్ గారికి, టీఎస్సీ చైర్మన్ మదన్ మనోహర్, గిరి సభ్యులనాథన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విలువైన సమయాన్ని ఇక్కడికి ఇచ్చినందుకు. ఇది మొదటి సమావేశం అనుకోవట్లేదు, ఇది ఇలాంటి సమావేశాలు చాలా జరుగుతూ ఉంటాయి. అది నేను మీతో పంచుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా నేను పార్టీ పెట్టినప్పుడు నిజంగా ఇంత సమూహంగా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండే. నిజంగా ఆ రోజు నేను చాలా కొద్ది మందితో ప్రారంభించాను. 2009 అప్పటి పార్టీ అనుభవం, ముందు నేను పోటీ చేయనప్పటికీ నేను వెనక మొత్తం చూసిన వాడిని, అర్థం చేసుకున్న వాడిని, కాబట్టి కష్ట నష్టాలు తెలిసిన వాడిని. ఒక పార్టీ ముందుకెళ్ళడానికి, నడిపించి ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సింది అందరూ డబ్బులు ఇవన్నీ అడుగుతారు, కానీ దాన్ని కలిపి ఉంచే భావజాలం కావాలంటే ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాను, నా పర్పస్ ఏంటి అనేది ఆ భావం చాలా బలంగా ఉన్నాను. సో నేను చాలా సంవత్సరాలు నాకు చిన్న వయసు నుంచి ఉన్నప్పటికీ నేను అనుకుంది అసలు నిజంగా నాకేం భావం ఉందని. రేపు పొద్దున పార్టీ పెడితే నిలబడగలనా లేదా, అది కూడా 2009లో పార్టీ పెట్టిన తర్వాత అప్పటి పరిస్థితులు దాన్ని ముందుకు నడపలేని పరిస్థితులు తెలిసి కూడా నేను ఇంకొకసారి పెట్టగలిగానంటే అవసరం ఏమొచ్చింది, నాకు నిజంగా అవసరం లేదు. నాకు మనోహర్ గారు చెప్పినట్టుగా నాకు లాస్ట్ సినిమాకి నేను క్లోజ్ టు 20 crores రెమ్యునరేషన్ తీసుకున్నాను, 19-20 crores రెమ్యునరేషన్ తీసుకున్నాను. జీవితం ఆనందంగానే ఉంటుంది. నాకు ఇష్యూస్ నా వ్యక్తిగతంగా నిజంగా నాకు ఇష్యూస్ లేదు. నా పర్సనల్ ఎవరికి మాట్లాడుతున్నారు, అందరూ గౌరవిస్తారు. రోడ్డు మీదకి వస్తే ఒక హీరోగా కూడా ఇలా రోడ్ షోలు చేసుకోవచ్చు. అంటే నేను ప్రభావితం చేసింది, ఇప్పుడు చాలా మంది పెద్దలు చదివే ఉండొచ్చు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చూసి చదువుతూ ఉంటే ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత తపన పడ్డారు, ఎంతో మేధో మదనం చేశారు. నాకు బాగా నచ్చింది గుర్తుండి అంశం ఏంటంటే, ఒక
అప్పుడు దాకా మనకి కాంగ్రెస్ వెంకయ్య గారు రూపొందించిన జెండాకి చర్కా ఉంది. చర్కాగా ధర్మచక్రం పెడతామన్న దానికి దాదాపు 5 పేజీలు డిబేట్. నాకు వాళ్ళు మాట్లాడిన విధానం, నెహ్రూ గారు మాట్లాడిన విధానం ఇవన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఇంత ఆలోచన చేశారు అందరూ. అలాగే ఒక్కొక్కరి గొప్ప వ్యక్తుల జీవితాలు చదువుతుంటే అబ్రహాం లింకన్ కానీ, ఇంకొకరు కానీ, అలాగే చెగువేరా కానీ. చెగువేరాకి సంబంధం లేదు అసలు, తన ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడో మూలన్న క్యూబా, వేరే ఖండం, అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో. అంటే నిజంగా మానవత్వం నశించిపోతుంటే, దెబ్బతింటుంటే ఒక తోటి మనిషిగా తన వంతు సాయపడతాం ఇలాంటివన్నీ ప్రభావితం చేసింది. నేను పార్టీ పెట్టినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజున నాకు ఈ రోజు నీ బలం ఎంత మాత్రం జనం వస్తారో నాకు తెలియదు. నేను జనం వస్తారో నేను కూడా నాకేమనిపించిందంటే, ఒక రాష్ట్రం విభజన జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ద్వంద్వపూరిత వైఖరితో, లేదంటే చాలా కన్వీనియంట్ గా మాట్లాడేసరికి భయం అందరికీ. ధైర్యం అంటే తెలివితేటలు లేక కదా, అందరికీ ధైర్యం చచ్చిపోయింది మనుషులు. ఒక సమస్య నుంచి ఇది నా అభిప్రాయం అని స్పష్టంగా స్ఫుటంగా చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ఎవరికి. ఎందుకంటే మేబీ వ్యాపారంలో, లేదంటే నాకు స్థలం ఉందో, నాకు ఇల్లు ఉందో, నా పిల్లలు చదువుతున్నారు, ఈ భయాలతో ఎవరొకరు సత్యం మాట్లాడడం మానేశారు. మీరు చూడండి, నాకు ఏం బలం ఉందని చెప్పింది, 1000 కోట్లు లేవు. అయితే ఎలక్షన్స్ తర్వాత 2 ప్రాంతాల్లో ఓడిపోయిన తర్వాత కూడా, 2 నియోజకవర్గాలు ఓడిపోయిన తర్వాత కూడా ఇంత జనం దేనికి వస్తున్నారు, సరదాకి రావట్లేదు. ఇందాక దారిలో వస్తా ఉంటే నాకు ఒక ఆడపడిచి ఇచ్చింది. వాళ్ళు ఎంత జ్ఞానం ఉందంటే, మా మనుషుల్ని సోమరులుగా చేసే పాలసీలు పెట్టిన లేదు. మాకు రోజుకి ఒక 200 రూపాయలు సంపాదించిన పని ఏదైనా కల్పించండి, మా మధ్యతరగతి ఆలోచన. సోమరులుగా పెట్టే పాలసీలు పెట్టగండి అని 15,000 అంటే దాన్ని నాకు చదువు నేర్చుకోవాలనుకుంటున్నాను. దాన్ని అనేది ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు, లేదంటే పట్టుల విద్యాలయాలు ఉంటాయి, నియోజకవర్గానికి ఒకటే ఉంటుంది, పార్లమెంట్ నియోజకవర్గం. కాబట్టి 15,000 ప్రభుత్వాలు ఇవ్వకుండా ప్రతి నియోజకవర్గంలో కేంద్రీయ స్కూల్ పెట్టచ్చు కదా. నాకు ఎందుకు అంటే, మాతో వంట చేసుకునే ఒక వంటగదికి పరిమితమైన మహిళకి నాకే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు, ఇంత రాష్ట్రాన్ని పరిపాలించే ఇంత ఈ నాయకులకి తెలివితేటలు నాకు నిజంగా మా దురదృష్టం, మేము చేసుకున్న దురదృష్టం మాట్లాడుతున్నాం. అలాగే ఇంత దారిలో వస్తుంటే మీరు చూడటానికి ఆ చిన్నపిల్లలాగా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు చదువుకోలేనట్టుగా అనిపించారు అనిపిస్తుంటే. అలాంటి కుర్రోడు ఒకటి గురించి మాట్లాడుతున్నాను. 0 బడ్జెట్ నువ్వు వ్యవసాయం గురించి మాట్లాడాను, నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి నేను అడిగాను. 0 బడ్జెట్ ఏంటన్నా, ఎరువులు, ఆర్టిఫిషియల్ ఎరువులు లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేయడం మీద దయచేసి దీని గురించి మాట్లాడి. నేను 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, ఆవులను పెంచుదాం అంటే నాకు వాళ్ళ జ్ఞానం నాకు అంటే ఈ రోజున మనం వస్తున్నామంటే నిజంగా మనం ఎప్పుడు జనాలను అండర్ ఎస్టిమేట్ చేయాలి. అది మనకంటే ఒక సమూహం తాలూకు శక్తిని, సమూహం తాలూకు తెలివి నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయాలి. ఈ రోజున నిజంగా కోరుకుంటుంది. నేను నా పుట్టినరోజుకి నాకు మెసేజ్ వచ్చింది, మన ఫైనాన్స్ మన కమిటీ నుంచి మెసేజ్ వచ్చి క్లోజ్ టు 3 crores ఎంతో నాకు రకరకాల ఒక దాదాపు 33,000 మంది పైచీలకు 33,000 పైచీలకు 3 కోట్ల రూపాయల పైన పార్టీ ఫండ్ పంపించారు. నేను ఎప్పుడు అడగలేదు దాన్ని. అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది, ఒక్కొక్కరు 10 రూపాయల 100, 1000 లక్షలు నాకు తెలియదు కానీ ఇండివిజువల్ లెక్క. కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదిని పెట్టిన పెట్టుబడి, దానికి అది కొన్ని వేల కోట్లు. నేను అంటే మనకున్న శక్తి, నేను రాపాక్ గారు కూడా చెప్తున్నప్పుడు, ఒక పార్టీ ఈ రోజున ఉన్న పార్టీలు 2 పార్టీలు ఏదైనా సరే నిజంగా మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు మళ్ళీ ప్రజలను తరలించాల్సి వస్తుంది, జనాలను తరలించాల్సి వస్తుంది. ఈరోజు మనం జనాలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం, ప్రజలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం. అంటే ఈ బలం కేవలం అది సినిమా పరంగా వచ్చి దయచేసి కాదు. వాళ్ళు నిజంగా మనం ఏదో ఒక అంటే వాళ్ళల్లో మాట్లాడే భావన జనసేనలో ఉంది. నేనేం మాట్లాడతానంటే, ఒక సగటు మహిళ, ఒక సగటు రైతు, ఒక సగటు ఉద్యోగి కష్టపడి ఒక వ్యాపారం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ రోజు నుంచి
సంవత్సరాల నుంచి ఫోటోలు ఇస్తారు. 20 సంవత్సరాల నుంచి నేను ఇచ్చుకుంటాను, పిల్లలకి ఇచ్చాను, ఇచ్చాను, ఇదే మాకు 10 సంవత్సరాలు ఇస్తుంది. మా అమ్మాయి ఆయన ఇచ్చిన వచ్చిన ఫోటోలు ఇస్తే సార్ ఆయనకి ప్రజారాజ్యం పార్టీ ఓడిపో ఫోటోలు అనేది మన డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చేస్తాం. ఒత్తిడిని మీరు ఎందుకు అదే మాట్లాడుతున్నారు? నిజంగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజా సమస్య మీద పోరాడలేదు. మొన్న ఉదాహరణకి మేము అమరావతికి వెళ్తే అక్కడ ఫోటో రావట్లేదు. సమస్య సమస్యను పరిష్కారం చేయాలి. ఒక్కరు కూడా రావడం కదా. అంటే మీ సమస్యలు ఉన్న చోట సమస్యను పరిష్కారం చేయడం మీరు ముందుకెళ్ళాలి. నిజంగా ఫోటోలు సెకండరీ అయిపోతుంది. ఫోటోస్ అనేది సెకండరీ స్థాయికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమైపోతుంది, నిజంగా మనం పని చేయకుండా ముందుకు వెళ్ళకపోతే మటుకు ఫోటోలే ప్రయారిటీ. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అవసరమైన మేరకు ఇద్దాం ఫోటోలు. కాకపోతే క్షేత్రస్థాయిలో మనకు అవగాహన చాలా కావాలి. మనలో మనకి పరస్పర అవగాహన కావాలి. మనం నిజంగా పోయిన ఎలక్షన్స్ నిజంగా చేయలేదు సార్. దేనికి చేయలేదంటే మనందరం కలుసుకుంది దాదాపు ఒక 7 నెలల ముందు కలుసుకున్నాం. 7 నెలల ముందు లేదా సంవత్సరం ముందు కలుసుకున్నాం తప్ప నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఒక అర్ధ దశాబ్దం దాదాపు ఒక 5 సంవత్సరాలు కానీ పనిచేసి ఉండే నన్ను అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంది. ఈ రోజుకి ఆడపడుచు రాసిన లెటర్లు మీ తర్వాత మీకు చూపిస్తాను, మీరు ఎప్పుడు మాట్లాడుతురు. కానీ ఆవిడ రాసింది ఏంటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎంత అర్థం చేసుకుంటారో మాకు తెలియదు, కానీ మీ టీవీలో మాట్లాడితే నాకు మీ తాలూకు వ్యధ మాకు అర్థం అవుతుంది, మేము మీతో ఉన్నామని చెప్తున్నాను. నిజంగా నాకు బాధ ఎక్కడ వేస్తుందంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నేను చాలా సంవత్సరాలు చూసిన వాళ్ళు, ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఓటమి ఎంత కుంగదీస్తాడు. చిన్నపాటి ఓటమి కదిలించేస్తే మనిషిని. అలాంటిది నేను ఓడిపోయి, అదే నాకు ఇంత అభిమానం ఉండి చాలా పౌరుషంగా తీసుకోవచ్చు, చాలా ఆత్మగౌరవం దెబ్బతీసిన తీసుకోవచ్చు. అలాంటి లెక్కలు నేను వేయలేదు. నేనేమనుకున్నానంటే, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. నేను తీసుకోవడానికి రాలేదు ఈ రాజకీయాల నుంచి, నేను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే మాట్లాడేవాడు ఒకరు కావాలి ప్రత్యేకించి. నిజంగా ఈ రోజున ఎంతమంది గెలిచారు పక్కన పెడదాం, ఎంతమంది పోరాటం చేశారన్నదే చాలా ముఖ్యం. ఇష్టమైన ఒక సెంటెన్స్ ఏంటంటే, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం. అంటే పోరాటం గ్రామం నుంచి మొదలుపెట్టి నువ్వు సంగ్రామం చెయ్యాలి. నేను తుపాకిని ఎలా చూస్తానంటే, నీకు పోరాటం చేయగలిగే శక్తి ఉన్న ఒక ఆయుధం. అది తుపాకి కాకపోతే మన చేతుల్లో, కానీ మన చేతిలో ఉన్నది, మన నోట్లో ఉన్నది మాట, బలమైన సంకల్పం, అంటే ఒక ఆలోచన విధానం, కట్టుబడి ముందుకెళ్ళగలిగే విధానం. దీంట్లో మనకున్న కష్టాలు, వ్యవసాయం, మనకి కులం గురించి మాట్లాడతాం. ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితులు. నేను వచ్చింది ఒక పర్టికులర్ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఉండొచ్చు. అది ఒకసారి బలం అవ్వచ్చు, ఒకసారి బలహీనత అవ్వచ్చు, మనకు తెలియదు ఎట్లాగే. కానీ మనం చేయాల్సింది మన అందరికీ సమానంగా సాధ్యమైనంత, కుదిరినంత చేయడమే మన ధర్మం. దీంట్లో నేను మొన్న ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ పొత్తుల గురించి ఒకసారి మాట్లాడుతూ ఉంటే, అసలు పొత్తులు ఈ పరిస్థితి ఎందుకు వచ్చామని అనడానికి 2014లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లాగే పోటీ చేద్దామని ప్రయత్నం చేశాను. నేను ఒకటే అనుకున్నాను, నాకు కావాల్సింది నా ఉనికి, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలా. అదే టైంకి ప్రధానమంత్రి గారు పిలిచారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడడం జరిగింది. అన్ని చూసి దృష్టిలో పెట్టుకొని నేను ఎవరిని నిలబెట్టకుండా ఈసారి పార్టీ ఉనికిని తీసుకురావడానికి, పార్టీ కోసం, మన ప్రజల కోసం ఎంత నిలబడగలం, ఒక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి అండగా ఉన్న. రేపు సమస్యలు వచ్చినప్పుడు మనం చెప్పుకోవడానికి, అడగడానికి ధైర్యం ఉంటుంది, అడగడానికి మనకు ఒక నైతిక బలం ఉంటుందని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా మనకు చాలా బలం వచ్చింది. అనేక సమస్యల మీద పోరాటం చేశాం. ఈ రోజున అమరావతిలో రాజధాని కడుతున్నప్పుడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఆపగలిగింది జనసేన పార్టీ. ఒక్కరికి ధైర్యం లేదు, సరిపోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను స్వయం తెలియజేశాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే, ఇష్టపడిస్తే భూ తీసుకోండి, కానీ రైతు కన్నీళ్ళ మీద మీరు లాక్కుంటే మటుకు
నేను ఖచ్చితంగా మీకు వచ్చి నేను నిరసన కార్యక్రమం ఏ స్థాయికి తీసుకెళ్తాను. నిజంగా దానిలో ఆప్ చేశాను. ఆ రోజున మా సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నాం, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు వచ్చారు, వీళ్ళందరితో మేము కూర్చుంది ఏంటంటే ఒక్కొక్క సమస్య మీద ఎంత పోరాటం చేసాం అనేది మీకు చెప్పడానికి. పోరాటం అంటే ఆఖరి స్థితి, రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం అని. ఈ లోపల మనం మాట్లాడాల్సిన మన భావాలు ఏంటి, మన పరిశీలన ఏంటి ఒక్కొక్క సమస్య మీద. నాకున్న బలం దయచేసి మీరు అందరూ మీ బలంగా అవ్వాలి. నాకు నిన్ను కూడా మాట్లాడుతుంటే అలా ఈ కుర్రాళ్ళు ఎవరు మీ మాట ఏంటారు, మా మాట ఏంటారు అంటే దయచేసి అది పొరపాటు. నిజానికి మీరు కనుక వాళ్ళని అర్థం చేసుకొని నేను ఎట్లా మాట్లాడుతానో వాళ్ళ కనుక సంపూర్ణంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు నాకు ఎంత అండగా నిలబడతారు. దయచేసి మీకు ప్రతి ఒక్కరికి అంతే అండగా నిలబడతారు. కాకపోతే వాళ్ళలో కోపతాపాలు ఇప్పుడు ఇందాక రామోసం ఉంటే కూర్చోబెట్టి కోపాలు, నువ్వు ఆపు ఏంటి, నీ సెక్యూరిటీ వాళ్ళని సెక్యూరిటీ అంటారంటే అక్కడ ఉంటాయి. నేను భరిస్తాను. నేను ఎందుకు ఇంత బలంగా వాళ్ళతో మాట్లాడితే నేను వాళ్ళు తిడుతుంటే నేను భరిస్తాను. నేను అక్కడ పౌరుషం చూపించాను. బయట వాడు తిట్టట్లేదు, మనవాడు తిడుతున్నాడు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొంచెం సమయంతో మీరు ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ మీటింగ్ తాలూకు లాస్ట్ 2 days సెమినార్ తాలూకు పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఇంకా చాలా మంది నాయకులు రావాలి, కొద్దిమంది. వీళ్ళకు కూడా నా విజ్ఞాపన నా విన్నపం ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ డెమోక్రటిక్ ప్రాసెస్ అని మాట్లాడుతూ ఉంటుంది. డెమోక్రసీ డెమోక్రసీని మీరు డిఫైన్ చేయండి. డెమోక్రసీని డిఫైన్ చేసి నేను కూర్చోబెట్టి ఒంటెద్దు పోకట్ నా దగ్గర ఉండదు. నేనేంటంటే బలంగా నిలబడతాను. ఒక ఆశయం మీద చాలా బలంగా నిలబడతాను. ఓడిపోగానే కూర్చోబెట్టి వెంటనే అందరి అభిప్రాయాలు తీసుకొస్తున్నప్పుడు కిచిడి అయిపోతుంది, గుర్తుపెట్టాను. అప్పుడు పనికిరాని కూడా అయిపోతుంది. ఒకటి ఉప్పు ఇక్కడ ఎక్కువ వేస్తారు, ఇంకో అట్లా కాదు. నిజంగా అందరూ కలిపి చెయ్యాలి అంటే నిజంగా అసలు వంట ఎప్పుడు మెయిన్ షెఫ్ ఒక్కడే ఉంటాడు, గుర్తుపెట్టాను. అలా ఈ వంటకం చేయడానికి నేను ఎందుకు చెప్తున్నానండి, ఇది డెమోక్రసీ కావాలి. 2-3 సార్లు ఇపిస్తూ ఉంటాను నాకు మన మధ్యన మీటింగ్స్ లో కూడా. మరి అలా మీరు హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు జనసేన పార్టీ కండువ వేసుకొని పోటీ చేశారు. నా ఇండివిజువల్ ఎజెండాతో నేను ప్రతి ఊరు తిరుగుతానని అలానే కుదరదు. నేను జనసేన కండువ వేసుకొని ఎంపీగా పోటీ చేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. వెళ్ళి మళ్ళీ నేను నా ఇండివిజువల్ గా నా వ్యక్తిగతంగా వెళ్తానంటే మరి అలాంటప్పుడు దీనికి అప్పుడు జనసైనికులు వాడతాను. పిల్లలు ఇండివిజువల్గా వెళ్ళండి. నిజానికి మనం కులం అని కూర్చొని పడితే కులం కూడిపెట్టదు. నిజంగా కులం కూడిపెడితే దాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి కులం కూడిపెడితే ఇంత గర్భదారిద్ర్యం ఉన్నది. అందుకని మనం కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి. కానీ అది మన బలం అనుకున్నప్పుడు మరి ఈ రోజున ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా కులాలకు వ్యతిరేకమైంది. ఓట్లు వేశారు వాళ్ళు, మరి దానికి ఏం చెప్తాం? మరి దానికి ఎవరేం మాట్లాడతారు? అందుకని కాస్ట్ ఓట్ బ్యాంక్ మీద పాలిటిక్స్ చేద్దాం అనుకుంటే మటుకు ఇది ఎంతవరకు ప్రస్తుతం నాకు తెలియదు. కానీ చెప్పాల్సిన అంటే మీకు అర్థం అవడానికి ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కులం చాలా తక్కువ శాతం, 2% అంత ఉంటుందండి. ఇది నేను చెప్పిన మాట కదా, ఆయన చెప్పిన మాట. నా కులం నా ఊళ్ళలో కనీసం 20 గడపలు 5 గడపలు కూడా ఉన్నాం. అన్నిసార్లు గెలిచారు. అంటే నేనేం మాట్లాడుతున్నా, కులం ప్రాతిపాదికన మన రాజకీయం నడుపుదామని తెలుసుకోవాలి. మీరు భావ విస్తృతి పెద్దది పెంచుకుంటే వెళ్ళాలి. కేవలం మన కులంలో మన ఒక్కొక్క కులంలో ప్రత్యర్థులు లేరు. సో మనందరం కలపగలిగేది ఇంకో పెద్దది ఏదో ఉండాలి. నేను అది ఆలోచిస్తున్నాను. ఈ రోజున నాకు తెలంగాణ చాలా సమయంలో సందర్భంలో వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఎక్కువ మంది ఆంధ్ర ప్రజలు లేని ప్రాంతంలో కూడా అండగా నిలబడింది తెలంగాణ యువత. అండగా నిలబడ్డారు వాళ్ళందరూ. నేను వచ్చిన సామాజిక వర్గం నుంచి కాదు, అందరూ SC ST వర్గాల నుంచి వచ్చినారు, BC వర్గాల నుంచి వచ్చినారు. సో వాళ్ళకి ఎందుకు నేనంటే ఇష్టం అంటే, నువ్వు మా కడుపు పండే విషయాల మీద నీకు అదే కడుపు ఉంటుంది, అందువల్ల నేను నీకు ఏకీపిస్తున్నాను. మనం ఆలోచించాల్సింది ఇట్లా ఆలోచిద్దాం. కులం ఖచ్చితంగా గౌరవిద్దాం. ఏ సామాజిక వర్గాలైనా గౌరవించాలి. ఏ సామాజిక వర్గం దాని తాలూకు విస్తృతిని అర్థం చేసుకుని దాని ప్రభావాన్ని ఎంత ప్రభావం చేయగలదో మనం అర్థం చేసుకోగలం. సో నా విజ్ఞప్తి
నేను చాలా బలంగా నిలబడే వ్యక్తి. ఈ వ్యవస్థని నడపడానికి నా శక్తియుక్తులు ఒక రోజులో రావు. ఒక మనిషి ఒక చిన్న మొలక, ఒక మొక్క ఎంత కొన్ని 100 అడుగులు ఎత్తడానికి ఎంత టైం తీసుకుంటుందో అలాగే జనసేన పార్టీ కూడా ఈ రోజున వచ్చిన మొక్కే అవచ్చు, ఎదుగుతున్న మొక్క. కానీ ఇది చాలా మందికి నేడునిచ్చే మొక్క, వృక్షం అయిపోతుంది ఒక రోజు. అందుకనే ఇది నేను మాట్లాడుతుంది ఈ రోజున చాలా మందికి అన్బిలీవబుల్ గా ఉంటుంది, నమ్మశక్యంగా ఉండదు. చాలా మంది అసలు సాధ్యపడుతున్నారు. మీరు చూస్తున్నారు, మీరు 2009లో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ 2014 ఓడిపోయారు, 2019 ఇంకా నిలబడి ఉన్నాం. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక తిరిగి ఎదుగుదల మీకు ఎలా ఉంటుందంటే ఉదాహరణకి అబ్రహాం లింకన్ మల్టిపుల్ టైమ్స్ అని ఓడిపోయారు, మల్టిపుల్ టైమ్స్. అండ్ ఫైనలీ హెస్ బికమ్ ప్రెసిడెంట్. దానికి ఒక డికేట్స్ టైం పట్టింది. అంటే ప్రతి ఓడిపోయిన ప్రతి వెనక ఒక ఎదుగుదలని ఆయన చూశారు తప్ప ఓటమిని చూడలేదు. అలాగే జనసేన కూడా మన పడ్డ ప్రతి పరాజయం వెనక, మనం ఓడిపోయిన ప్రతి చోట మనం ఎదుగుదల తప్ప. అంటే ఇప్పుడు దాకా ఎంత బలం ఉందో మనకు తెలియదు. ఈ రోజున మనం 6% ఇది మాట్లాడుతుంటే మనం పోటీ చేసిన దాదాపు 136, 139 నియోజకవర్గాలు. దాంట్లో కూడా సగం పొత్తులకు ఇచ్చేసాం చాలా వరకు. సరైన అభ్యర్థులు లేరు. అంటే ఇవన్నీ నేను కూర్చోబెట్టి 10 మంది 20 మంది ఒక బలమైన నాయకుని తీసుకొచ్చేసి లేదు. ఎవరు మన భావానికి నాకు ఆ భయాలు లేవు, నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు, నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు. అలాగే ఒక ఇంత అత్యధిక మెజారిటీ ఉన్న ఒక ప్రభుత్వం, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే ఉన్న మనకి ఏ మాత్రం భయపడి మనం వెనకడుగు వెయ్యం అంటానికి రాప వరప్రసాద్ గారి సంఘటన గుర్తు చేస్తాం. అంటే ఇది ప్రతిసారి నేను హడావుడి చేశాను, మీడియా కనపడటానికి లేదు. నేను చేసేది చాలా బలంగా చేస్తాను. అది ఎవరు నమ్ముతున్నారంటే మీరు కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్స్కి నమ్మకపోవచ్చు, కానీ బయట నేను అర్థం, బయట ఉన్న యువతకు అర్థం, బయట ఉన్న మహిళలకు అర్థం అవుతున్నాను. సో దయచేసి మీరు కూడా కొంచెం దాని గురించి నేను అర్థం చేసుకోండి. రాపాక వరప్రసాద్ గారి ఇన్సిడెంట్ లో ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో పార్టీని ఎదగనివ్వదు. చాలా మంది పెద్ద స్థాయి నాయకులు కూడా నాకే చెప్పింది, మిమ్మల్ని ఎదగనిస్తామని ఎదుర్కొన్నారండి, మేము ఇలాగే ఉంటామని. వాళ్ళు మొహమాటం కూడా చెప్పటం చాలా నిర్మోహమాటంగా చెప్తారు, మిమ్మల్ని ఎదగ మీద ఇలా దాడులు చేస్తాం. ఆ మధ్య నా టీవీలో కూడా నా గురించి మాట్లాడుతూ ఉంటే నేను పక్కన ఏముందండి, మీరు ఎదగకూడదని కదా సార్, లేదంటే మేము బాగా ఇట్లా బెదిరిస్తే మీరు తక్కువ సీట్లు అడుగుతాను. అసలు సీట్ అడగలేదు మిమ్మల్ని అనుకున్నాం. అంటే మీకు ఇంత నేను తప్పు అనుకోను, ఎందుకంటే ఒక మొక్క ఎదగడానికి అనేక భూమి పొరలు చీల్చుకొని రావాలి ఆ మొక్క. అలాగే మనలాంటి ఒక భావజాలం తీసుకురావడం, పైకి తీసుకురావడానికి మనం చాలా గొడవలు, చాలా ఇబ్బందులు పడాలి, మనం చాలా గొడవలు పడాలి, చాలా పోరాటాలు చేయాలి. అవన్నీ పడ్డానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేను ఎంత కన్విక్షన్గా ఉన్నానని చెప్పడానికి ఈ పోరాటంలో నా గెలుపు ఓటమో నాకు తెలియదు, కానీ నా ప్రాణాలు కూడా వదిలేయడానికి అంత బలంగా ఉన్నాను నేను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలని ఇవన్నీ కానీ మనస్ఫూర్తిగా మీకు తెలియదు నా ఆవేదన. తెలంగాణ విడిపోయినప్పుడు చాలా మంది ఇంకో రాష్ట్రం వస్తే తప్పే, నా తప్ప అది కాదు. కానీ సడన్ గా ఒక నువ్వు ఉన్న రాష్ట్రం, నా రాష్ట్రం అనుకున్న చోట నువ్వు ద్వితీయ పౌరుడిగా బతకడం నీకు ఇష్టమా? అలాంటి పరిస్థితులు ఆ టైంలో చాలాసార్లు వచ్చినాయి. మాట్లాడలేదు. ఈ రోజుకి చాలా మంది మాట్లాడుకున్న ఇష్యూస్ మీద. ఇవన్నీ నా భయం ఏంటంటే ఇలా వదిలేస్తే అన్ని మాట్లాడకపోకుండా వెళ్ళిపోతే కంట్రీ మన ఇంటిగ్రిటీ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అంటే మన హక్కులు మనం కోల్పోతాం. నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను ఇంత నా రాష్ట్రం నాది, నా నేల అనుకుని బతుకు మళ్ళీ నేను పరాయాళ్ళగా ఆలోచించాల్సి వస్తుంది. నేను ఎందుకు భయపడాలి ఏంటి? నాలుగు అనేక మంది, కోట్లాది మంది మనుషులు, లక్షలాది వాళ్ళు అదే భావంతో ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే వాళ్ళు కొంచెం కొన్నిసార్లు బిక్కుమంటా ఉన్నారు. అంటే ఒకలాంటి హేళన ఏదో కాలేజీల్లో దీంట్లో ఇవ్వని విన్నాను. ఇవన్నీ పాలకులు ఒక తరం చేసిన తప్పులకి ఆ తరం బాధపడకపోవచ్చు, కానీ కింద నా పిల్లలు మన నెక్స్ట్ రాబోయే 2 తరాలు బాధపడతాం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిసోర్సెస్ కానీ ఇందాక వ్యవసాయాన్ని చూస్తూ ఉంటే మన దాదాపు గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం కలుషితం అయిపోతున్నాయి నీళ్లు. ఇందాక దారిలో వస్తే చక్కగా ఉన్నారు, అలా తాగడానికి నీళ్లు లేవు మాకు, కలుషితం అయిపోయి నీళ్లు వస్తున్నాయి. ఇందాక మేము అంతర్వేది వెళ్తా ఉంటే ఆ రొయ్యల చెరువులు తవ్వేస్తే పసుపచ్చ నీళ్లు వస్తున్నాయి. అవి మళ్ళీ మనకి పంట కాలంలోకి వెళ్ళిపోతున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయో. ఇట్లా చూస్తే ఎక్కడ పట్టిన ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, ఇవన్నీ మనకి దెబ్బతినే వాళ్ళ జీవితాలు దెబ్బతినే పరిస్థితులు ఇవన్నీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఎందుకు 7 సూత్రాల తాలూకు ఎందుకు పెట్టామని మేము నమ్మేది, మేము ఆచరణలో చేసేది, మేము బలంగా నమ్మేది ఈ సూత్రాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. 2009లో మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఒక పార్టీని అంటే కేవలం అధికారం కోసమే, లేదంటే మీరు వస్తే బాగుంటుంది ఈ థాట్కి నేను ఎందుకు ఈ సిద్ధాంతాలను బతుకుతాను, ఈ సిద్ధాంతాల కోసం నేను పోరాటం చేస్తాను, ఈ సిద్ధాంతాల కోసం నా గెలుపు ఓటమి ఎమ్మెల్యే వస్తారు అభ్యర్థులు వస్తారు నాకు తెలియదు, కానీ నేను పోరాటం చేయను. ఇది దేశం అంతా మనం తీసుకెళ్ళగలం. ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. లేదంటే మీకు సహకారం చేసే చాలా వ్యక్తులు మీరు కనుక్కోండి దయచేసి. పార్టీ ఎక్కువ మందిని ఆహ్వానించండి. దానివల్ల మీ నాయకత్వం బలపడుతుంది తప్ప మీ నాయకత్వం బలహీనపడదు. మీరు మనుషుల్ని కలుపుకోకుండా మాదే అనుకుంటే దయచేసి మనందరం బలహీనపడదు. మీకు నాకు ఒకటి నా వన్ మోర్ థాట్ ఆలోచన షేర్ చేసుకునేది ఏంటంటే, నాకు గెలుపు ఓట్ల మీద నాకు సంబంధం లేదు. నేను ఎందుకు నమ్ముతాను, నువ్వు పోరాటం బలంగా చేస్తే గెలుపు అనేది మన వెంట నడిచి రావాలి తప్ప, మన ఎదుర్కొని రావాలి తప్ప దాన్ని వెంట పడితే అది ఎప్పటికీ రాదు. అది ఒక అందరి ఏముంటుందని ఒక వయాసిస్ లాంటిది, అది ఎప్పటికీ రాదు, దొరకదు. అందుకని ఆ నాయకుడు ఇలా చేసేసాడు, ఆ నాయకుడు ఇలా చేసాడు, ఆ నాయకుడు వేరు. ఆ నాయకుడు 100 సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు దాటుకోవడానికి రోడ్డు మీద ఉన్నాను. నాకు ఆ సమస్యలు లేదు. నేను వెళ్ళి కూర్చుంటే ఈరోజు చూడండి, బలమైన టీడీపీ పార్టీ ఉంది. రాజధాని సమస్య గురించి మాట్లాడడానికి